మహబూబ్ నగర్ వెళ్తే మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి వ్యతిరేకంగా అక్కడ ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ నేత వీరబ్రహ్మచారి ఏదైతే అధికార పార్టీ అధికార దుర్వినియోగం కూడా పాల్పడుతున్నారంటూ ఆయన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. అప్పన్నపల్లి వద్ద కేంద్రం నిధులతో నిర్మించినటువంటి 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని ప్రోటోకాల్ పాటించకుండా ప్రారంభించారంటూ వీరబ్రహ్మచారి మండిపాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సొమ్మకూడది సోకూడదు అన్నటువంటి వైనంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఉందంటూ కూడా ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2 ఫ్లైఓవర్లకి శాంక్షన్ చేశారు నితిన్ గడ్కరీ అని కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ కూడా జిల్లా బీజేపీ అధ్యక్షులు వీరబ్రహ్మచారి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అప్పన్నపల్లి వద్ద 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా బీజేపీ అధ్యక్షులు వీరబ్రహ్మచారి ప్రోటోకాల్ పాటించకపోవడంపై మండిపడ్డారు మంత్రిపై. అయితే తాము గతంలో 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఏదైతే రైల్వే గేట్లు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని కిషన్ రెడ్డి ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి వద్దకు తాము ఈ ఫ్లైఓవర్ నిర్మాణాల ఆవశ్యకతను చెప్పి నితిన్ గడ్కరీ వద్ద దేవరకద్ర మరియు మహబూబ్నగర్ సమీపంలోని అప్పన్నపల్లి వద్ద 2 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించామని, ఆ నేపథ్యంలోనే అప్పుడు నితిన్ గడ్కరీ ఈ బ్రిడ్జిలకు శంకుస్థాపన కూడా చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించే క్రమంలో కనీసం ప్రోటోకాల్ తర్వాత జిల్లా బీజేపీ కూడా వ్యక్తం చేశారు. మంత్రి గుంటెతో తర్వాత సొమ్మొకటి సోకొకటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండానే ఇక్కడ రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయంట కూడా ప్రశ్నించారు. అయితే ఏదైతే జాతీయ రహదారుల విస్తరణ కానీ జడ్చర్ల నుంచి రైచూర్ ఏదైతే రోడ్డు నిర్మాణం కానీ ఫ్లైఓవర్ నిర్మాణం కానీ చేపట్టామని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్లను విస్తరించి ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశామని కనీసం తమకు చెప్పకుండా మంత్రి ప్రారంభించడంపై కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ మంత్రులతో పాటు కిషన్ రెడ్డికి తర్వాత చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించారు. రాజు రైట్. ఒకటి ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే అంటే ప్రోటోకాల్ పాటించకుండా అంటే ఆయనకు ఆహ్వానం అందించకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని ఇటువైపు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి వీరబ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరి అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏమైనా రిప్లై ఏమైనా వచ్చిందా? అంటే వారు ఎలా చెప్తున్నారు, అంటే ప్రోటోకాల్ పాటించమని చెప్తున్నారా, ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అయితే మొదటి నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వ సర్కారుపై బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఆగ్రహంగానే ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి కూడా కేంద్ర ప్రభుత్వ పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు విమర్శలు వెలువెస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే ఇప్పటి వరకైతే అటు మంత్రి కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎటువంటి స్పందన అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ప్రోటోకాల్ రగడపై కూడా గత చాలా రోజుల నుంచి కూడా వివాదం రగులుతుంది. ఈ రోజు బయటపడిందని కూడా చెప్పొచ్చు. అయితే కనీసం బీజేపీ నేతలకు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణతో పాటు కేంద్ర మంత్రి బీజేపీ అగ్రవర్ణ నాయకుడు కూడా ఇక్కడ ఉన్నారని వారికి కూడా చెప్పకుండా కనీసం తమకు ఇంటిమేషన్ కూడా లేవకుండా మర్యాద పూర్వకంగా కూడా తెలపకుండా ప్రారంభించడంపై మాత్రం బీజేపీ పార్టీ నేతలు అయితే మండిపడుతున్నారు. ఈ విషయంపై సీరియస్ గా కేంద్ర ప్రభుత్వానికి ఇటు చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోవాలన్న దిశగా ఆలోచనలు కూడా చేస్తున్నట్టు కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు.